వెల్కమ్ టు కవిన్ ఎడ్యుకేషన్స్. ఈరోజు మనం పాలిటీ సిలబస్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. పాలిటీ అనేది మామూలుగా గ్రూప్ 2లో అయితే 75 మార్క్స్ వస్తుంది. మిగిలిన దేంట్లో అయినా అంటే జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులకు కానీ దేనికైనా అంటే ఏదైనా జనరల్ సిలబస్ అంటే GS1 అంటారు. జనరల్ సిలబస్ పేపర్ 1 అన్నమాట. జనరల్ పేపర్ వన్ ఉంటుంది కదా, ఆ జనరల్ పేపర్ ప్రతి దాంట్లో కామన్ గా పేపర్ ఉంటుంది. ఒక 10 టాపిక్స్ ఉంటాయి అన్నమాట. కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, హిస్టరీ, ఇంకా ఎన్విరాన్మెంట్, ఇంకా ఆంధ్రప్రదేశ్ విభజన సవాళ్ళు ఇట్లాంటివి ఉంటాయి కదా. వాటిల్లో 10 మార్కులకు వస్తుంది అనమాట. 10 to 15. ఎక్కువ బాగా చదివితే 20 మార్కులకు కూడా స్కోర్ చేయొచ్చు. ఎందుకంటే పాలిటీ లింకింగ్ విత్ హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది. సో పర్ఫెక్ట్ గా మనం సిలబస్ అనేది ఒక సీక్వెన్స్ ప్రకారం చదివితే మనం సక్సెస్ అవుతాం. ఫస్ట్ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫస్ట్ భారత రాజ్యాంగ పరిణామ క్రమం అంటే రాజ్యాంగం అనేది, కాన్స్టిట్యూషన్ అనేది ఎలా పరిణామం చెందింది 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ నుంచి నెక్స్ట్ 1947 దాకా ఎవరెవరు పరిపాలించారు, ఎలా వచ్చింది అనేది. దాంట్లో భాగంగా ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలో ఏమొచ్చాయి, బ్రిటిష్ రాణి పరిపాలనలో ఏమొచ్చాయి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలో చట్టాలు వచ్చాయి కదా. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్, 1784 పిట్స్ యాక్ట్, 1792 యాక్ట్, 1792 యాక్ట్, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్, 1813 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్, 1833 యాక్ట్, ఇవన్నీ అనమాట. నెక్స్ట్ బ్రిటిష్ రాణి పరిపాలనలో 1858 యాక్ట్, నెక్స్ట్ 19 మింటో మోర్లీ రిఫార్మ్స్, 1919 మొంటెక్యూ చేమ్స్ ఫర్ రిఫార్మ్స్, 1935 యాక్ట్, 1947 యాక్ట్, ఆ మధ్యలోని సంఘటనలు, నెక్స్ట్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ అనమాట. సో ఇవన్నీ డిస్కస్ చేస్తాం దీంట్లో ఫస్ట్ చాప్టర్ లో. బిట్స్ ఎక్కువ రావు, స్టిల్ మనకు బేస్ అనేది ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ చాప్టర్ భారత రాజ్యాంగ రచన, మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. అంటే కాన్స్టిట్యూషన్ అనేది ఎవరు తయారు చేశారు? రాజ్యాంగ పరిషత్ తయారు చేసింది. ఆ రాజ్యాంగ పరిషత్లో కమిటీలు ఏంటి, ఆ రాజ్యాంగ పరిషత్లో సభ్యులు ఎవరెవరు, ఆ రాజ్యాంగ పరిషత్ తర్వాత రాజ్యాంగ పరిషత్ కి రాయడానికి ఎంత కాలం పట్టింది, ఇటువంటి టాపిక్స్ అన్ని డిస్కస్ చేస్తాం అన్నమాట దీంట్లో. నెక్స్ట్ రాజ్యాంగం ముఖ్య లక్షణాలు, చాప్టర్ 3. రాజ్యాంగం ముఖ్య లక్షణాలు అంటే అసలు రాజ్యాంగంలో ఏముంటాయి, ఆర్టికల్స్ అంటే ఏంటి, పార్ట్స్ అంటే ఏమిటి, షెడ్యూల్స్ అంటే ఏంటి, రాజ్యాంగం యొక్క లక్షణాలు ఏంటి, ద్విసభా విధానం అంటే ఏంది, నెక్స్ట్ సమాఖ్య విధానం అంటే ఏంది, పార్లమెంటు తరహా విధానం అంటే ఏంది, ప్రెసిడెంట్ తరహా ఏంటి, దృఢ రాజ్యాంగం అంటే ఏంది, అదృఢ రాజ్యాంగం అంటే ఏంది, సెక్యులరిజం అంటే లౌకికత్వం అంటే ఏంది, సోషలిజం అంటే ఏంది, ఇవన్నీ డిస్కస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ రాజ్యాంగ ప్రవేశిక, ప్రియాంబుల్. ప్రతి రాజ్యాంగానికి ప్రియాంబుల్ ఉంటుంది. ఆ ప్రియాంబుల్ అనేది పీఠిక లేదా ముందు మాట లేదా అవతారిక అంటారు అన్నమాట. సో ప్రవేశికలో ఉన్న భాగాలు ఏంటివి, ప్రవేశికలో ఉన్న పదాలు ఏంటివి అంటే సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, గణతంత్ర రాజ్యం అని ఉంటది అనమాట. నెక్స్ట్ న్యాయం, ఇట్లాంటి టాపిక్స్ అంటే ఉంటాయి. స్వేచ్ఛ అంటే లిబర్టీ, ఫ్రెటర్నిటీ, ఈక్వాలిటీ, ఈ టాపిక్స్ అన్ని ఉంటాయి అనమాట. వాటి మీనింగ్స్ ఏంటి అవన్నీ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ భారత భూభాగం, యూనియన్ అంటే పార్ట్ 1 లో గల 1 to 4 ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేస్తాం అనమాట. అంటే ఏవేవి భారత భూభాగం కిందకి వస్తాయి, కొత్త రాష్ట్రాలను ఎలా యాడ్ చేసుకోవచ్చు, ఇవన్నీ. నెక్స్ట్ పౌరసత్వం అంటే పార్ట్ 2 కిందకి వస్తాయి, ఆర్టికల్స్ 5 to 11 అనమాట. అంటే సిటిజన్షిప్, ఇండియన్ సిటిజన్షిప్ అంటే ఏంటిది, ఇండియన్ సిటిజన్షిప్ పొందే పద్ధతులు ఏంటి, ఇండియన్ సిటిజన్షిప్ రద్దు చేసే పద్ధతులు ఏంటివి, పిఐఓ అంటే పర్సన్ ఆఫ్ ఆరిజిన్ ఇండియా, పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, పిఏఓ అంటే ఏంది, ఎన్ఆర్ఐ అంటే ఏంది, ఇంకా ఓసిఐ అంటే ఏంది, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే ఏంది, ఇన్నర్ లైన్ పర్మిట్ అంటే ఏంది, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్స్ ఏంటివి, అన్ని డిస్కస్ చేస్తామట. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్. సాత్విక విధానం అంటే ఏంది, ఫండమెంటల్ రైట్స్ లక్షణాలు, ప్రాథమిక హక్కుల లక్షణాలు ఏంది, ఆర్టికల్స్ 12 నుంచి 35 వరకు కూలంకషంగా డిస్కస్ చేస్తాం. 6 ఫండమెంటల్ రైట్స్: సమానత్వ హక్కు, స్వాతంత్ర హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వాతంత్ర హక్కు, విద్యా సాంస్కృతిక హక్కులు, రాజ్యాంగ పరిహార హక్కులు. ఈ 6 గురించి చాలా కూలంకషంగా డిస్కస్ చేస్తుంది. నెక్స్ట్ ఆదేశిక సూత్రాలు అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, వీటిని నిర్దేశక నియమాలు అంటారు. ఇవి 36 నుంచి 50 వరకు ఆర్టికల్స్ కవర్ అవుతాయి. వీటిలో గాంధీ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి,
సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ అంటే ఏవి, లిబరలిజం అంటే ఉదారవాద ప్రిన్సిపల్స్ అంటే ఏంటి, అసలు ఆదేశిక సూత్రాలు ఎందుకు ఏర్పరిచారు, ఆదేశిక సూత్రాలకి ఫండమెంటల్ రైట్స్ కి మధ్య గొడవ ఏంది, ఇవన్నీ డిస్కస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు అంటే ఏంటివి, ప్రాథమిక విధులని ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు, ప్రాథమిక విధులు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేశారు, ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయి, ప్రాథమిక విధుల మీద కమిటీలు, ఇవన్నీ డిస్కస్ చేస్తామట. సో దీంతో బేసిక్స్ అయిపోతాయి. అంటే ఇప్పుడు చాప్టర్ 9 వరకు డిస్కస్ చేసింది మన కాన్స్టిట్యూషన్ గురించి, అంటే రాజ్యాంగం గురించి బేసిక్స్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి మెయిన్ టాపిక్స్ వస్తాయి అనమాట. సో చాప్టర్ 10 నుంచి మెయిన్ టాపిక్స్, చాప్టర్ 9 వరకు బేస్ గాని మనం పర్ఫెక్ట్ గా ఉంటే చాప్టర్ 10 నుంచి మనం ఈజీగా ఫాలో అవచ్చు అనమాట. సో చాప్టర్ 10 కేంద్ర ప్రభుత్వం, చాప్టర్ 11 రాష్ట్ర ప్రభుత్వం. సో కేంద్ర ప్రభుత్వంలో ఏం వస్తాయి, ప్రభుత్వాలు రకాలు అనమాట. అంటే ప్రభుత్వాలు ప్రపంచంలో ఉన్న ప్రభుత్వాలు ఎన్ని రకాలు, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, నెక్స్ట్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. అంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం విధానం, అధ్యక్ష తరహా ప్రభుత్వం, వీటి మధ్య తేడా ఏంటిది, వీటిలో ఉన్న రూల్స్ ఏంటో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ భారత రాష్ట్రపతి గురించి కూలంకషంగా డిస్కస్ చేస్తాం. ఎన్నిక పద్ధతి, ప్రమాణ స్వీకారం, అర్హతలు, జీతభత్యాలు, మహావివర్తిగణం, అతని అధికారాలు, అతనికి ఉన్న లెజిస్లేటివ్ పవర్స్, ఎగ్జిక్యూటివ్ పవర్స్, మిలిటరీ పవర్స్, పార్డనింగ్ పవర్స్, ఇవన్నీ డిస్కస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వీటో పవర్స్, ఇవన్నీ డిస్కస్ చేస్తాం. 7 రకాల పవర్స్ ఉంటాయి, అవన్నీ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ భారత ఉపరాష్ట్రపతి గురించి, నెక్స్ట్ కేంద్ర మంత్రి మండలి గురించి, దీంట్లో కేంద్ర మంత్రి మండలిలో క్యాబినెట్ అంటే ఏంటివి, కిచెన్ క్యాబినెట్ అంటే ఏంటి, నెక్స్ట్ మినిస్టర్స్ టైప్స్ అనమాట, స్టేట్ మినిస్టర్స్ అంటే ఏంటివి, ఇవన్నీ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ప్రధానమంత్రి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రధానమంత్రికి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కి గల రిలేషన్స్ మొత్తం డిస్కస్ చేస్తాం అన్నమాట ఈ టాపిక్ లో. నెక్స్ట్ క్యాబినెట్ కమిటీలు, సచివాలయం, క్యాబినెట్ కమిటీలు, సచివాలయం కూడా డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ పార్లమెంట్. సో ఇది మెయిన్ టాపిక్. అసలు పార్లమెంట్ అంటే ఏంది, పార్లమెంట్ చరిత్ర, నిర్మాణం, లోక్సభ గురించి కూలంకషంగా, అంటే లోక్సభలో ఎవరెవరు సభ్యులు ఉంటారు, లోక్సభ ఎన్నిక కావడానికి కొద్దిగా అర్హతలు ఏంటివి, షరతులు ఏంటివి, ఇవన్నీ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ రాజ్యసభ, రాజ్యసభలో ఎంతమంది ఉంటారు, రాజ్యసభకి ఎలా ఎన్నిక చేస్తారు, రాజ్యసభకి నామినేటెడ్ సభ్యులు ఎవరు, ఇవన్నీ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ పార్లమెంట్ సభ్యులు, ఇతర వివరాలు, పార్లమెంట్ సభ్యులకు సంబంధించిన ఇతర వివరాలు డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చైర్మన్, డిప్యూటీ చైర్మన్ గురించి నీట్ గా డిస్కస్ చేస్తాం అనమాట, వాళ్ళ విధులు అవన్నీ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ శాసన నిర్మాణ ప్రక్రియ, బిల్లులు అనమాట. ప్రైవేట్ బిల్ అంటే ఏంది, పబ్లిక్ బిల్ అంటే ఏంది, ఆర్డినరీ బిల్ అంటే ఏంది, మనీ బిల్ అంటే ఏంది, ఇట్లా బిల్స్ అన్ని డిస్కస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ బడ్జెట్ అనమాట, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ని బడ్జెట్ అంటారు, ఇది ఎలా ఆమోదిస్తారు, అవన్నీ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ పార్లమెంటరీ కమిటీలు, పార్లమెంటరీ కమిటీలు, టెంపరరీ కమిటీలు, మెయిన్ కమిటీలు, అంటే ఆర్థిక కమిటీలు, అంటే ప్యాక్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, డిపార్ట్మెంటల్ అండర్స్టాండింగ్ కమిటీ, ఈ 3 కమిటీల గురించి బాగా డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ పార్లమెంటరీ కమిటీలో డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ గురించి డిస్కస్ చేస్తాం, టెంపరరీ కమిటీల గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ పార్లమెంటరీ ప్రివిలేజెస్, అంటే మన పార్లమెంట్ లో ఉన్న, లోక్సభలో ఉన్న సభ్యులకి ప్రత్యేక హక్కులు, అధికారాలు ఉంటాయి అనమాట. ఆ హక్కులు, అధికారాలు డిస్కస్ చేస్తాం. వాళ్ళని పార్లమెంటరీ ప్రివిలేజెస్ లేదా పార్లమెంటు సభ్యులకు గల ప్రత్యేక స్వాధికారాలు. నెక్స్ట్ పార్లమెంటరీ పద్ధతులు, పారిభాషిక పదజాలం, అంటే పార్లమెంటులో మోషన్స్ అనమాట, డిఫరెంట్ మోషన్స్. అడ్జోర్న్మెంట్ మోషన్ అంటే ఏంది, సెన్సూర్ మోషన్ అంటే ఏంది, లేకపోతే కాన్ఫిడెన్స్ మోషన్ అంటే ఏంది, నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే ఏంటివి, ఇవన్నీ డిస్కస్ చేస్తాం. క్వశ్చన్ అవర్ అంటే ఏంది, 0 అవర్ అంటే ఏంది, షార్ట్ నోటీస్ అంటే ఏంది, ఈ తేడాలు అనమాట, వాటి మధ్య తేడాలు ఏంటివి, డిఫరెన్సెస్ ఏంటివి. నెక్స్ట్ డిఫరెంట్ టర్మ్స్ ఉంటాయి, సెషన్ అంటే ఏంది, లేకపోతే కోరం అంటే ఏంది, ఇవన్నీ డిస్కస్ చేస్తాం అనమాట పార్లమెంటరీ పద్ధతుల్లో. సేమ్ ప్యారలల్ గా మీకు గుర్తుండడానికి నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వం వస్తాయి. అంటే కేంద్ర ప్రభుత్వం మనం చదివితే 80% రాష్ట్ర ప్రభుత్వం గురించి మనకు తెలిసిపోయినట్టే, ఎందుకంటే ప్యారలల్ గా ఉంటుంది కాబట్టి మనకు ఈజీగా తెలిసిపోద్ది అనమాట. నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వం, 11వ చాప్టర్ లో డిస్కస్ చేస్తాం అనమాట. రాష్ట్ర ప్రభుత్వంలో గవర్నర్ యొక్క పాత్ర ఏంటిది, గవర్నర్ కి సెంటర్ కి రిలేషన్స్ ఏంటి,
గవర్నర్ యొక్క అధికారాలు ఏంటి, గవర్నర్ ఎప్పుడు విచక్షణ అధికారాలు యూజ్ చేస్తాడు, ఇవన్నీ గవర్నర్ బిల్లులని ఎలా పాస్ చేస్తాడు, బిల్లులు రాష్ట్రపతి అనుమతికి ఎప్పుడు పెడతాడు, ఇవన్నీ డిస్కస్ చేస్తాం. రాష్ట్రపతికి గవర్నర్ కి తేడా ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ సేమ్ అక్కడ కేంద్ర మంత్రి మండలి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ డిస్కస్ చేసినట్టు ఇక్కడ రాష్ట్ర మంత్రి మండలి ముఖ్యమంత్రికి మధ్య సంబంధం ఏంది, రాష్ట్ర శాసనసభ నిర్మాణం అక్కడ ఎలా అయితే లోక్సభ రాజ్యసభ ఉన్నాయో ఇక్కడ విధానసభ విధాన పరిషత్ ఉంటది. విధానసభ అంటే ఏంది, విధాన పరిషత్ అంటే ఏంది, విధాన పరిషత్ ఎన్ని రాష్ట్రాల్లో ఉంది, విధాన పరిషత్ ఎలా ఏర్పాటు చేయొచ్చు, ఎలా రద్దు చేయవచ్చు, అవన్నీ డిస్కస్ చేస్తాం. సేమ్ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవులు ఏంటివి, అవి ఎలా ఉంటాయి, ఇవన్నీ అన్నమాట. నెక్స్ట్ సెంటర్ అయిపోయింది, అంటే కేంద్ర ప్రభుత్వం అయిపోయింది, రాష్ట్ర ప్రభుత్వం అయిపోయింది. సెంటర్ స్టేట్ మధ్య రిలేషన్స్ ఎలా ఉంటాయి, వాటి మధ్య ఉండే శాసన సంబంధాలు, పరిపాలన సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, ఇప్పుడు వచ్చిన జిఎస్టి విధానం వల్ల కేంద్ర ఆర్థిక సంబంధాలు ఎలా మారిపోయాయి. సో జిఎస్టి బిల్లు కూడా డిస్కస్ చేస్తాం అన్నమాట మనం. నెక్స్ట్ చాప్టర్ 13 ఫెడరల్ సిస్టమ్, అంటే భారత సమాఖ్య వ్యవస్థ. భారతదేశం ఏకకేంద్ర ప్రభుత్వమా లేక సమాఖ్య ప్రభుత్వమా, లేకపోతే రెండు కలిపి ఉందా, సో సమాఖ్య లక్షణాలు ఏంటివి, ఏకకేంద్ర లక్షణాలు ఏమిటి, అవన్నీ డిస్కస్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ 14, 15 కలిపి చదువుతాం. 14 సుప్రీంకోర్టు, 15 హైకోర్టు. సుప్రీంకోర్టు అంటే ఏంటిది, సుప్రీంకోర్టు చరిత్ర ఏంటిది, జడ్జిల నియామకం, అంటే సుప్రీంకోర్టులో జడ్జిలను ఎలా నియమిస్తారు, కొలీజియం వ్యవస్థ అంటే ఏంది, ఎన్జేఏసి అంటే ఏంది, ఎన్జేఏసి కేసు ఏంది, సుప్రీంకోర్టు ఎందుకు కొట్టేసింది. నెక్స్ట్ జుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్ష అధికారం అంటే ఏంది, జుడిషియల్ యాక్టివిజం అంటే ఏంది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే ఏంది, ఎన్నికి ఈ జడ్జెస్ ఎలా 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 నియమించబడతారు, లేకపోతే వాళ్ళకున్న స్వయం ప్రతిపత్తి ఏంటివి, వాళ్ళకున్న అధికారాలు ఏంటివి, ఇవన్నీ ఇంకా చాలా డిస్కస్ చేస్తాం అనమాట. పిల్ డిస్కస్ చేస్తాం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇతర కోర్టులు, అంటే దిగువ కోర్టులు, క్రిమినల్ కోర్టుల వ్యవస్థ కానీ సబ్ కోర్ట్స్ కానీ వాటి గురించి డిస్కస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ జుడిషియల్ అకౌంటబిలిటీ బిల్ అంటే ఏంటివి, జుడిషియల్ టాపిక్స్ కి సంబంధించిన మొత్తం కూలంకషంగా డిస్కస్ చేస్తాం ఈ టాపిక్స్ లో. నెక్స్ట్ చాప్టర్ 14, చాప్టర్ 14 హైకోర్టు అనమాట. సుప్రీం కోర్టుకి ప్యారలల్ గా హైకోర్టు ఉంటది. సో ఆ హైకోర్టు నెక్స్ట్ దిగువ కోర్టు గురించి డిస్కస్ చేస్తాం అనమాట. చాప్టర్ 15 ట్రిబ్యునల్స్. ట్రిబ్యునల్స్ అంటే రెండు రకాల ట్రిబ్యునల్స్ ఏమేంటి, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, నాన్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. అంటే పరిపాలనా ట్రిబ్యునల్, పరిపాలనేతర ట్రిబ్యునల్. ట్రిబ్యునల్ ఎందుకు ఫామ్ చేశారు, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఫామ్ చేశారు, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అంటే ఏంది, స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అంటే ఏదని డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, అత్యవసర అధికారాలు. జాతీయ ఎమర్జెన్సీ అంటే ఏంటి, రాష్ట్రపతి పాలన అంటే ఏంటి, నెక్స్ట్ ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏంటిది, మూడు అవి ఎలా ఎమర్జెన్సీ పవర్స్ అనేవి ఎలా విధిస్తారు, ఎలా రద్దు చేస్తారు, ఒకవేళ వస్తే వాటి పర్యవసనాలు ఏంటి, సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఏంటి, ఫండమెంటల్ రైట్స్ మీద ప్రాబ్లం ఏంటివి. నెక్స్ట్ ఎస్ఆర్ బొమ్మాయి కేసులో రాష్ట్రపతి పాలన మీద ఏం చెప్పారు, ఇవన్నీ డిస్కస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ప్రొసీజర్ ఫర్ అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ సవరణ పద్ధతి. రాజ్యాంగ సవరణ పద్ధతిలో మూడు టైప్స్ ఆఫ్ రాజ్యాంగ సవరణ పద్ధతులు, సింపుల్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ ప్లస్ హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ రాటిఫికేషన్, ఆ మూడు మెథడ్స్. ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు అంటే 1వ రాజ్యాంగ సవరణ, 7వ రాజ్యాంగ సవరణ, 25వ రాజ్యాంగ సవరణ, 42వ రాజ్యాంగ సవరణ, 44వ రాజ్యాంగ సవరణ, 61వ రాజ్యాంగ సవరణ, 65వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి 65 తర్వాత 89, 89వ రాజ్యాంగ సవరణ ద్వారా 92వ రాజ్యాంగ సవరణ ద్వారా సవరణ అంటే ఏంటిది. నెక్స్ట్ మధ్యలో 73, 74 స్థానిక ప్రభుత్వాలు. నెక్స్ట్ స్థానిక ప్రభుత్వాలు అంటే 73 వచ్చేసి పంచాయతీలు, 74 వచ్చేసి మున్సిపాలిటీలు. అవి నెక్స్ట్ 99 నుంచి రాజ్యాంగ సవరణ అనమాట. అంటే 99 ఎన్జేఏసీ కేసు ఒకటి, 100 బంగ్లాదేశ్ భారత్ మధ్య ల్యాండ్ బదలాయింపు, 101, 101, 102, 103, 104 మొత్తం డిస్కస్ చేస్తామన్నమాట. సో ఇవన్నీ ఒక సీక్వెన్స్ లో డిస్కస్ చేస్తాం. ఇప్పటి వరకు 105 రాజ్యాంగ సవరణ జరిగాయి, అవన్నీ డిస్కస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ రాజ్యాంగ సంస్థలు. ఈ రాజ్యాంగ సంస్థలు ఉన్న 11 ఏమేంటి, ఒకటి క్యాగ్ అంటే కంట్రోలర్ జనరల్, కేంద్ర ఆర్థిక సంఘం, ఎన్నికల సంఘం, యూపీఎస్సి, ఎస్పీఎస్సి, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, ఓబీసీ కమిషన్, అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్, స్పెషల్ ఆఫీసర్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్. ఈ 11 ఎంతో కూలంకషంగా ఎంతో డీటెయిల్డ్ గా డిస్కస్ చేస్తాం అనమాట.
నెక్స్ట్ చట్ట సంస్థలు అన్నమాట. సో వరుసగా వస్తామన్నమాట మనం. ఫస్ట్ రాజ్యాంగ సంస్థలు, తర్వాత చట్ట సంస్థలు, తర్వాత రాజ్యాంగేతర సంస్థలు, చట్టేతర సంస్థలు. అంటే రాజ్యాంగ సంస్థలు కానివి, చట్ట సంస్థలు కానివి, ఈ 3 టాపిక్స్ కవర్ చేస్తాం. ఇప్పుడు చట్టపర సంస్థలో జాతీయ మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్, రాష్ట్ర మహిళా కమిషన్, జాతీయ మైనార్టీ కమిషన్, జాతీయ బాలల కమిషన్, బాలల హక్కుల NCPCR, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనమాట. నెక్స్ట్ జాతీయ సఫాయి కర్మచారి కమిషన్. ఇవన్నీ డిస్కస్ చేస్తాం. అంటే వీటిల్లో చైర్మన్ ఎవరు ఉంటారు, సభ్యులు ఎంతమంది ఉంటారు, వీళ్ళ పదవీ కాలం ఎంత, వీళ్ళు ఎలా సెలెక్ట్ అవుతారు, వీళ్ళు సెలెక్ట్ కావడానికి కొన్ని కమిటీలు ఫామ్ అవుతాయి. ఇప్పుడు NHRC సెలెక్ట్ కావడానికి ఒక కమిటీయే ఫామ్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ చట్టపర సంస్థల్లో డిస్కస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ రాజ్యాంగేతర సంస్థలు, చట్టేతర సంస్థలు అంటే నాన్ కాన్స్టిట్యూషన్, నాన్ లీగల్ బాడీస్. సో దీంట్లో ప్రణాళిక సంఘం, NDC అంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, నీతి ఆయోగ్ కూలంకషంగా డిస్కస్ చేస్తాం. ఒక 2 స్లైడ్స్ లో డిస్కస్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్, నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్, ఈ 3 డిస్కస్ చేస్తాం అనమాట. సో చివరి 2 టాపిక్లు వచ్చేసి 73rd, 74th అమెండ్మెంట్ యాక్ట్స్ అనమాట. ఈ అమెండ్మెంట్ యాక్ట్స్ లో 73rd అమెండ్మెంట్స్ ఫామ్ కావడానికి వచ్చిన కమిటీలు ఏంటి? కమిటీలు ఏమిటి? బల్వంత్ రాయ్ కమిటీ, అశోక్ మెహతా కమిటీ, దంతువాలా కమిటీ, నెక్స్ట్ జీవీకే రావు కమిటీ, నెక్స్ట్ ఎల్ఎం సింఘ్వి కమిటీ, తుంగన్ కమిటీ, ఇవన్నీ డిస్కస్ చేస్తాం అనమాట. ఈ కమిటీలు ఏంటివి? సో 73rd, 74th అమెండ్మెంట్ యాక్ట్ లో వచ్చిన మార్పులు ఏంటివి, ఆర్టికల్స్ ఏంటివి, లేకపోతే 73rd, 74th అమెండ్మెంట్ యాక్ట్ వల్ల క్రియేట్ చేసిన స్ట్రక్చర్స్ ఏంటి, అంటే గ్రామాల్లో ఉండే స్ట్రక్చర్స్, అంటే లోకల్ బాడీస్ లో, పంచాయతీల్లో ఉండే స్ట్రక్చర్, 3 టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఏంటివి, మున్సిపల్ బాడీస్ అంటే మున్సిపాలిటీలో ఉండే స్ట్రక్చర్స్ ఏంటివి, ఇవి కాకుండా మిగిలిన పట్టణ పరిధి ప్రాంతాలు అంటే నోటిఫైడ్ ఏరియా కమిటీలని, టౌన్ ఏరియా కమిటీస్ అని చెప్పేసి, పోర్ట్ ట్రస్ట్ అని చెప్పేసి ఇవన్నీ డిస్కస్ చేస్తాం. టైప్స్ ఆఫ్ మున్సిపాలిటీస్ అన్నమాట ఇవి. సో ఇవన్నీ డిస్కస్ చేస్తాం. అంటే 73rd, 74th రాజ్యాంగ సవరణలో డిస్కస్ చేస్తా ఉంటాం. నెక్స్ట్ గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటి, నెక్స్ట్ ఈ గవర్నెన్స్ అంటే ఏంటి, ఈ గవర్నెన్స్ లో మన ఇండియాలో ఏమేమి తీసుకుంటున్నారు, ఆంధ్రప్రదేశ్ లో ఎలా అమలు చేస్తున్నారు, ఇవన్నీ డిస్కస్ చేస్తాం అన్నమాట. ఇవన్నీ బాగా డిస్కస్ చేస్తాం. ఇవి ప్రతి టాపిక్ వస్తాయి అనమాట. సో ప్రతి టాపిక్ అంటే ఐదర్ పాలిటీ గ్రూప్ 2 కి తీసుకున్నా వస్తుంది, లేకపోతే పాలిటీ జనరల్ పాలిటీ తీసుకున్నా కానీ ఈ టాపిక్లు కంపల్సరీ ఉంటాయి. సో గ్రూప్ 2 ఒకవేళ గ్రూప్ 2 కి ప్రిపేర్ కావాలంటే దాని సిలబస్ వేరు, దానికి కొద్దిగా ఎక్స్ట్రా సిలబస్ ఉంటుంది. ప్రస్తుతానికి ఆ ఎగ్జామ్స్ లేవు కాబట్టి మేము ఆ సిలబస్ కవర్ చేయట్లేదు. సో గ్రూప్ 2 కి ఎక్స్ట్రా ప్రిపేర్ కావాలంటే దాని సిలబస్ తర్వాత యాడ్ చేస్తాం మేము. సిబిసి, సిబిఐ, సిటిజన్ చార్టర్, లోక్పాల్, లోకాయుక్త, ఆర్టీఐ యాక్ట్ అంటే ఏంది, యాంటీ డిఫెక్షన్ లా అంటే ఏంది, పొలిటికల్ పార్టీస్ అంటే రాజకీయ పార్టీలు అంటే నేషనల్ పార్టీ ఏంటి, స్టేట్ పార్టీ ఏంటిది అది. నెక్స్ట్ వారెంట్ ఆఫ్ ప్రెసిడెన్స్ అంటే అధికార పట్టిక అంటే ఏంటివి. సో ఇవన్నీ. నెక్స్ట్ సుప్రీంకోర్టు కేసులు, కనీసం ఒక 50 కేసులు అనమాట. సో ఇవన్నీ గ్రూప్ 2 పాలిటీ డిస్కస్ చేస్తాం. ఇప్పుడు గ్రూప్ 2 పాలిటీ లేదు కాబట్టి ఎలా ఎగ్జామ్స్ ఇవన్నీ ఇప్పుడు డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే వీటి నుంచి తక్కువ బిట్లు వస్తాయి, వీటిని సిలబస్ లో కవర్ చేయరు అనమాట ఎక్కువ. అందుకని చెప్పి తర్వాత గ్రూప్ 2 కి ఇవన్నీ డిస్కస్ చేస్తాం. దీంతో పాలిటీ సిలబస్ అనేది కంప్లీట్ గా అయిపోతుంది. మేమేం చేస్తున్నామంటే పాలిటీ ఒక కోర్సు డిజైన్ చేసాం. ఆ కోర్సు త్వరలో యాప్ లో అవైలబుల్ ఉంటుంది. 50% ఆఫ్ ది కోర్సు యూట్యూబ్ లోనే అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ 50% ఆఫ్ ది కోర్స్ కోసం మీరు యాప్ కి రావాలి. మొత్తం ప్రతిదీ క్వాలిటీగా, ఏమి కాంప్రమైజ్ కాకుండా, సుత్తి లేకుండా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాము. మొత్తం మైండ్ మ్యాప్స్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయబడింది. సో ప్రతి ఒక్కటి మీరు ఒక సీక్వెన్స్ లో చదవచ్చు అనమాట, ఇష్టం వచ్చినట్టు కాకుండా. మీకు అంటే మామూలుగా మనము ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, ఎక్కడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఏమవుతుందంటే కొన్ని పాయింట్లు మిస్ అవుతాయి అనమాట. మైండ్ మ్యాప్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు ఈచ్ అండ్ ఎవరీ పాయింట్, ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా మాక్సిమం మొత్తం కవర్ చేసాము. ఈ సిలబస్ ఫాలో అయితే నేను గ్యారంటీ ఇవ్వగలను,
మీరు ఒకవేళ మామూలు పేపర్లో అయితే అంటే మెయిన్ పేపర్లో అంటే జిఎస్ వన్ అంటే ప్రతి పేపర్లో వచ్చేది. సో ఆ పేపర్లో అయితే 15 బిట్లు ఇస్తే 15, 20 బిట్లు ఇస్తే 20 బిట్లు ఖచ్చితంగా సాల్వ్ చేయగలరు. లేకపోతే అంత గ్యారంటీ లేకపోయినా 90% గ్యారంటీ, అంటే 1-2 బిట్లు పోయినా కానీ ఖచ్చితంగా 90% గ్యారంటీ అయితే ఉంటుంది. సో ఈ కోర్సును వినియోగించుకోండి, పర్ఫెక్ట్ గా యూట్యూబ్ ఛానల్ ఫాలో కండి, సబ్స్క్రైబ్ కండి. ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఒక వీడియో చేస్తున్నాం. ఒక వీడియో అయితే మీకు యూట్యూబ్ లో వచ్చేస్తుంది. పాలిటీ గురించి అయినా, కరెంట్ అఫైర్స్ గురించి అయినా, దేని గురించి అయినా సరే యూట్యూబ్ లో అయితే మేము నెంబర్ ఆఫ్ కోర్సెస్ డిజైన్ చేస్తున్నాం. ఫ్యూచర్ లో కూడా మంచి మంచి కోర్సులు అందిస్తాం. థ్యాంక్స్ లాట్, కీప్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ లాట్, బై.